హాయ్, దిస్ ఈస్ ప్రసన్న. వెల్కమ్ టు మనస్వి అనన్య తెలుగు ఛానల్. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుందిగా, దాన్ని క్లిక్ చేస్తే పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ అవుతుంది. అక్కడ ఆల్ అని వస్తుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు న్యూ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనస్వి అనన్య తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు నెక్ సెట్, ఇయర్ రింగ్స్ అండ్ హెయిర్ క్లిప్స్ చూపించబోతున్నాను. ఈరోజు నేను మీకు బుట్ట బొమ్మ చోళీ చూపిస్తున్నానండి. ఇవి 250 రూపీస్, ఇదేమో 350. ఇది రోజ్ గోల్డ్ వచ్చిందండి. అండ్ ఇది మనకి ఎక్కువ కలర్ కూడా పోదు. రోజ్ గోల్డ్ అంటే తెలిసిందే కదా అందరికీ. అండ్ షైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది 350 పడుతుంది మనకి. ఇవైతే కొద్దిగా సైజ్ పెద్దవి ఉన్నాయి. మీకు ఈ లైట్ పింక్ కలర్ వచ్చినాయండి చోళీలు. ఇవి మీకు సరిగ్గా కనిపించడం లేదు. నేను పక్కన ఎక్కడైనా సరే పిక్ యాడ్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. అండ్ ఇవి పెట్టుకొని చూస్తే ఇలా ఉన్నాయి. 250 చెప్పాను కదా, 250 ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఇవి 350వి. ఇవి కొద్దిగా బాగా కనిపిస్తున్నాయి ఇయర్ రింగ్స్. ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇవి మనకి వెయిట్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. మనకి వెయిట్ అంటే అంత ఎక్కువే ఉండవు కదా. ఎవరికైనా తీసుకునేలా ఉంటే పైన వాట్సాప్ నెంబర్ అయినా, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయినా సరే ఇస్తాను. నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఏదైనా డీటెయిల్స్ చెప్తాను. అండ్ మీకు ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 200 పడుతుందండి. ఇంకా ఇలా ఉంటుంది. ఇవి పికాక్ షేప్లో వచ్చి కిందన బుట్ట వచ్చిందండి, పర్ల్స్ వచ్చినాయి. మీకు లైటింగ్లో అదే అంత తెలియడం లేదు, కానీ మీకు సైడ్ని పిక్ పెడతాను నేను. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అచ్చం గోల్డ్ ఫినిష్లా వచ్చాయి ఇవైతే మాత్రం బుట్టలు. అండ్ నెక్స్ట్ ఇవి అండ్ నెక్స్ట్ ఈ బుట్టలండి. అండ్ బ్యాక్ సైడ్ డిప్పలతో వచ్చినాయి, బాగున్నాయి సీలా. ఇదిగోండి మోడల్. ఎంత ఇవి? సీజర్ స్టోన్స్. ఇక్కడ చూస్తే గోల్డ్ ఫినిషింగ్ వచ్చి దానిపైన చిన్న ప్రింట్ వచ్చింది లైట్గా. ఇది చిన్న బుట్టలో వచ్చి కింద స్టోన్ వచ్చింది. స్టోన్ అందులో ఊడిపోయింది, ప్లీజ్ ఒకసారి సెర్చ్ చేయాలి ఇది. అండ్ ఈ మోడల్స్ కూడా 2 ఉన్నాయి.
ఇది లుక్ అయితే ఇలా వచ్చిందండి. మనకి ఇవి 200 రూపీస్ పడుతున్నాయి. అండ్ గోల్డ్ ప్రింట్ చిన్నది వచ్చింది. మళ్ళీ సీజర్ స్టోన్స్, మళ్ళీ కింద చిన్న బుట్ట వచ్చి దాని కింద కోళ్ళగా ఎలబడి చిన్న హ్యాంగింగ్ టైప్లో ఇచ్చారు. కానీ చాలా అయితే లుక్ అయితే చాలా బాగుంది చూడండి సారీలో. అండ్ ఇవి పికాక్స్ అండి. ఇవి సీజెడ్లోని ఈ ఫెదర్ ఇలా పికాక్ ఇక్కడ నుంచి వచ్చి ఫెదర్ ఇలా పైకి వచ్చింది. ఇక మన ఇయర్ రింగ్స్ పెట్టుకునేసరికి స్టడ్స్లా ఉంటుంది. అండ్ లుక్ అయితే బయటన స్టోన్ చాలా బాగుంది షైనింగ్ అనేది. ఇది మనకి 250 రూపీస్ పడుతుందండి. మనకి ఇయర్ రింగ్స్ 300 రూపీస్ పడుతున్నాయండి. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ చెప్పాను కదా వెయిట్ బట్టి. మీరు ఇందులోనే ఒక 2 or 3 ఐటమ్స్ పెట్టుకున్నారనుకోండి సేమ్ అడ్రస్కి, మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా తక్కువ ఉంటుంది. ఇవి లుక్ అయితే చూసారు కదా, అచ్చం గోల్డ్ ఫినిషింగ్ లాగే వచ్చి బ్యాక్ సైడ్ డిప్ రావడం వల్ల కూడా మనకి తెలీదు ఏది గోల్డా అనేది. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది కూడా సేమ్ పికాక్లా వచ్చింది, పికాక్ మోడల్. నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను మీకు ఫోటో తీసి. క్లియర్గా తెలుస్తుంది కదా. అండ్ ఈ మోడల్ 200 అండి. ఇది మన రావడం ఇలా ఓపెన్ టైప్ వచ్చింది. ఇవి సారీస్ మీద అయినా డ్రెస్సెస్ మీద అయినా సరే ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, బాగున్నాయి కూడా లుక్. సింబల్ టైప్ వచ్చినాయండి. అండ్ ఇది కూడా సీజెడ్ మోడలే. ఇంకోండి ఇది లవ్ సింబల్ వచ్చి లోపల ఒక బుట్ట వచ్చింది, మళ్ళీ పై కింద కూడా బుట్ట వచ్చి ఈ టైప్లో వచ్చింది. అండ్ ఇయర్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే కొత్త న్యూ మోడల్లా ఉంది. ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ ఇలా సేల్ టైపే వచ్చిందండి మోడల్. ఇది మనకి 250 రూపీస్ పడుతుందండి. ఇది కూడా సీజెడే. ఏం చూసారు కదా, ఇలాగా పింక్ కలర్ పర్ల్ వచ్చింది, రూబీ స్టోన్ వచ్చి ఇలా బుట్టలో వచ్చి కింద వైట్ కలర్ పర్ల్ వచ్చింది. ఇది కూడా మోడల్ బాగుంది సింపుల్గా. ఇది మోడల్ పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది లుక్.
చూసారండి లుక్ ఎలా ఉందో బుట్టలవి. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా రూబీ స్టోన్స్. అండ్ ఇవైతే చాలా బాగున్నాయి లుక్. ఇవి స్టోన్ వైజ్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. కెమెరాలో అంత తెలియడం లేదు కానీ మనకి. అండ్ ఇదైతే మాత్రం మోడల్ ఇది ఒకటి నేను తీసుకున్నాను. సేమ్ పీసెస్ 2 మోడల్స్ ఉన్నాయి. నా దగ్గర బ్రాస్లెట్ ఉంది, అప్పుడు నేను తీసుకున్నా కానీ అది ఇప్పుడు వచ్చి అలానే ఉంది. ఎంత బాగుందో. నాకు ఎక్కువ రోజు ఇవి నచ్చుతాయి. బాగుంది కదా అని దగ్గర స్టడ్స్లా వచ్చి కింద హ్యాంగింగ్స్ వచ్చినాయి. నాకు అసలు ఇప్పుడు వచ్చి ఇలాంటి మోడల్స్ అనేది లేదు. ఇదిగోండి షైనింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో. అండ్ ఇది మనకి 300 పడుతుందండి. అండ్ బయట షైనింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది లైటింగ్ వల్ల అంత మనకు తెలియట్లేదు కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ ఎలా ఉందో మీరు చూసారు కదా. అండ్ ఇవి వాత్ టైప్లో వచ్చినాయండి. ఇక్కడ చూసారు కదా ఇదంతా సీజర్ స్టోన్స్. ఇక్కడ చూస్తే గోల్డ్ ఫినిషింగ్ వచ్చి దానిపైన చిన్న ప్రింట్ వచ్చింది లైట్గా. అండ్ ఇది చిన్న బుట్టలో వచ్చి కింద స్టోన్ వచ్చింది. స్టోన్ అందులో ఊడిపోయింది. ప్లీజ్ ఒకసారి సెర్చ్ చేయగలిగి. అండ్ ఈ మోడల్స్ కూడా 2 ఉన్నాయి. ఇది లుక్ అయితే ఇలా వచ్చిందండి. మనకి ఇవి 200 రూపీస్ పడుతున్నాయి. అండ్ గోల్డ్ ప్రింట్ చిన్నది వచ్చింది. మళ్ళీ సీజర్ స్టోన్స్, మళ్ళీ కింద చిన్న బుట్ట వచ్చి దాని కింద కోళ్ళగా అలబడి చిన్న హ్యాంగింగ్ టైప్లో ఇచ్చారు. కానీ చాలా అయితే బుక్ అయితే చాలా బాగుంది చూడండి. సారీలో నెక్స్ట్ ఇదైతే ఇక పైన ఇలా స్టార్లా వచ్చి మోడల్ బాగుందండి. స్టోన్స్ చూసారా బయట షైనింగ్ వస్తుంది. ఇక్కడ ఎలా కనిపిస్తుందో మీకు షేడ్లోనే బయట లుక్ కూడా అలానే ఉంది. ఇక్కడ హ్యాంగింగ్స్ టైప్లో వచ్చి ఇలా వచ్చింది. మోడల్ అయితే మాత్రం బాగుంది సింపుల్గా. ఇది సింపుల్గా ఉన్నా సరే ఇంత హైట్ వచ్చి బాగుంది కదా. ఈ డ్రెస్సెస్ మీద అయితే చాలా బాగుంటుందంట మమ్మీ అంటున్నారు. ఇవి మనకి 250 రూపీస్ పడుతున్నాయండి. ఇవి మీకు చూసారా షేడ్లో ఎలా కనిపిస్తుందో రియల్గా అలానే ఉన్నాయి. అండ్ ఇది మనకి ఇలా పైన స్టార్లా వచ్చి ఇలా 2 హ్యాంగింగ్స్ వచ్చినాయి. ఇది కూడా సీజెడ్ అండి. ఇది మనకి 200 పడుతుందండి. ఇది మనకి పికాక్ మోడల్ వచ్చింది. ఇలా పైన పికాక్ వచ్చి కింద చిన్న ఫెదర్ రౌండ్గా వచ్చింది. ఇలా 2 హ్యాంగింగ్స్. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను కదా. బయటనైతే మాత్రం స్టోన్స్ క్వాలిటీ
షైనింగ్ అది చాలా బాగుంది. కానీ కెమెరా దగ్గరికి వచ్చేసరికి మాత్రం తెలియట్లేదు. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇది మనకి 150 రూపీస్ పడుతుందండి. కానీ ఇది డ్రెస్సెస్ మీదకి, టాప్స్ మీదకి అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది. లేదు సారీస్ వేసుకున్న వాళ్ళు సింపుల్గా బాగున్నా వాళ్ళకి కూడా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇవి మనకి పికాక్ వచ్చి కిందన కొద్దిగా పెద్ద బొట్టు వచ్చింది, కిందనేమో కొద్దిగా పర్ల్ వచ్చింది. అండ్ ఈ స్టోన్స్ చూడండి, ఇక మీకు క్లారిటీ తెలుస్తుందా? మీకు షేప్ తెలియాలి. ఇది లైటింగ్ స్టోన్స్ వల్ల సరిగ్గా డిజైన్స్ తెలియడం లేదు మనకి. చూడండి పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న లుక్ అయితే చాలా బాగుంది కదా. మమ్మీ చూడండి పెట్టుకున్న తర్వాత ఫినిషింగ్ ఎలా ఉందో. ఇది మనకి 300 రూపీస్ పడుతుంది, ఫుల్ సీజెడ్. ఇది మనకి లక్ష్మీదేవిది వచ్చిందండి పెండెంట్. ఇది ఫుల్ సీజెడ్. ఇంకా మనకి కిందనేమో పర్ల్స్ వచ్చినాయి, పైనేమో పింక్ కలర్ రూబీ స్టోన్ వచ్చింది. అండ్ ఇవి పర్ల్స్, ఇవన్నీ క్రిస్టల్ టైప్. అండ్ లుక్ అయితే చూడండి 750 ఇది మనకి పడ్డం. రివర్సా? ఓకే, ఇప్పుడు మీకు షేప్ తెలుస్తుంది అనుకుంటాను కదా. నేను ఇది మీకు ఫోటో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే స్టోన్స్ ఉన్నాయి కదా, షైనింగ్ అది వచ్చి లుక్ ఎలా వస్తుందో తెలియదు. కానీ నా వరకు నేనైతే ట్రై చేస్తాను. అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి కదా మమ్మీ. అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి. అండ్ నేనైతే ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి ఓన్లీ సింగిల్ ప్లీజ్ చూపిస్తున్నాను. ఇది మీరు మీకు పెట్టుకొని చూపిస్తాను. అండ్ ఇది లుక్ ఇలా వస్తుంది, బాగుంది కదా సింపుల్గా. నేను ఇది ఇప్పుడే వేసుకున్నాను, బ్లాక్ బీడ్స్ కదా అంత ఉంటుందేమో అనుకోలేదు. నేను ఎక్కువ చైన్స్ అవి యూజ్ చేయను, కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు షేడ్లోనే కరెక్ట్గా కనిపిస్తుందండి, అందుకే ఇలా చూపించడానికి ట్రై చేస్తున్నా. సారీ మీద లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇది పింక్ కలర్లో ఈ లాకెట్. ఇది మా మమ్మీ తీసుకున్నారు. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకా ప్యాకింగ్ ఓపెన్ చేస్తే మా పాప ఇప్పటికే గోల్ చేస్తుంది, అందుకని చెప్పి ఓన్లీ సింగిల్ చూపిస్తున్నా. ఇందాక అది 750 పడింది కదా మనకి. ఈ చైన్, అమ్మాయి చైన్ ఎంత పడింది? 500 అంట. ఇవి మా పాప ఇప్పటికే గోల్ చేస్తుంది. మేము మార్నింగే స్టార్ట్ చేసాం, కానీ వీడియో తను లేచేసరికి కంప్లీట్ చేయలేకపోయాం. ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చినవి. బయట లుక్ అయితే బాగుంది, కెమెరాలో స్టోన్స్ పర్టికులర్గా తెలియట్లేదు మనకి.
అండ్ ఇది పెట్టుకుంటే మాత్రం చాలా లుక్ బాగుంది. అండ్ ఇది లాకెట్ సీజెడ్ వచ్చిందంట. చూడండి ఎంత సింపుల్గా ఉందో. అండ్ ఇది మనకి గోల్డ్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇది మీ 350 రూపీస్ పడుతుంది. ఇది మనకి నా నెక్ సెట్ వచ్చింది, ఇయర్ రింగ్స్ వచ్చినాయి, మళ్ళీ ఇందులో పాపడ్ చైన్ కూడా వచ్చిందండి. ఇది మొత్తం మనకి 350 రూపీస్ పడుతుంది. ఇది నెక్ సెట్ ఇలా ఉందండి పెట్టుకున్న తర్వాత అవుటర్ లుక్. అండ్ ఇది పాపిడి తీసుకొని పెట్టుకుంటే మేబీ లుక్ బాగుంటుందేమో. ఇది అసలు నిలబడట్లేదు హెయిర్ పెడదామంటే. మేబీ స్లైడ్ ఏమైనా పెట్టాలేమో. అండ్ నేనైతే ఇయర్ రింగ్స్ పెట్టలేదు, మళ్ళీ ఆల్రెడీ ఉన్నాయిగా. అండ్ ఇది నెక్ సెట్, ఇయర్ రింగ్స్ వచ్చినవి. దీనికైతే పాపడ్ చైన్ రాలేదు. ఇది ఎంతమ్మా ఇది మనకి 300 పడుతుంది. అండ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చిన లుక్ ఎలా ఉందో చూసారు కదా. ఇలాంటివి అయితే అవి చాలా పీసెస్ ఉన్నాయి మోడల్స్. నేను ఓన్లీ శాంపిల్ పెట్టాను. మీకు కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తాను, చెప్తే నేను మీకు పిక్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. ఇది మనకి బ్లూ కలర్ వచ్చిందండి. ఇది నార్మల్ స్టోన్స్. ఇది మనకి వాటర్ తడకుండా మళ్ళీ ఇలా ప్యాకింగ్లో అలా పెట్టుకుంటే మాత్రం మనకి చాలా రోజులు ఉంటుంది. ఇదైతే మనం 150 రూపీస్ పడుతుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి హ్యాంగింగ్స్ టైప్లో. ఇది పెట్టుకున్న తర్వాత ఇలా ఉందండి, బాగుంది. ఇది 150 రూపీస్ పడుతుంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఈ మోడల్ వచ్చినాయి. స్టోన్ వచ్చి హ్యాంగింగ్ మధ్యలో బ్లూ కలర్ పర్ల్ వచ్చింది. ఇలా 3 హ్యాంగింగ్స్ టైప్లో వచ్చాయి. ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు. అండ్ బయటనైతే బాగుంది. ఇది సారీ స్టెప్ పిన్ ఉంటుంది కదండి, అది. ఇది 100 రూపీస్ పడుతుంది. ఇది హనీ కలర్ వచ్చింది స్టోన్స్. ఇంకప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఇదే మనకి షైనింగ్ బయటను బాగుంది, మోడల్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఇదేమో స్కై బ్లూ కలర్, స్కై బ్లూ అండ్ వైట్ వచ్చింది. సారీ మ్యాచింగ్స్ పెట్టుకుంటారు కదా. ఈ స్టెప్పిన్స్ అన్నీ సేమ్ కాస్ట్ 100 రూపీస్. ఇది స్కై బ్లూ వచ్చింది, వైట్ చూస్తున్నారు కదా. మీరు మొత్తం అన్నీ మీకు ఏం కావాలంటే అది చెప్తే దాన్ని బట్టి ఎంత వెయిట్ ఉంది దాన్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి. నార్మల్గా కొరియర్ ఛార్జెస్ అనేది ఆన్లైన్లో మనకి ఒక ఐటెం ఇలా చూపించి దీనికి ప్లస్ షిప్పింగ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకు అలా కాదు, వెయిట్ బట్టి ఎలా ఉందా అనేది, ఆ వెయిట్ ఎంత ఉంది దాన్ని బట్టి ఎంత పడుతుంది అనేది నేను చెప్తాను. నాకు అంత డీటెయిల్గా తెలీదు, మా తమ్ముడిని అడిగి చెప్తాను. ఇది హెయిర్ క్లిప్ అండి. ఇంత వెయిట్కి ఇంత వెయిట్ అని చెప్పి ఉంటుంది. నేను అప్పుడు మైక్రమ్ ఐటమ్స్ అవి సేల్ చేసినప్పుడు అయితే ఒక ఉయ్యాల ఆన్లైన్లో అలా సెండ్ చేయాలంటే నాకు 30 రూపీస్ 50 రూపీస్ అలా పడేది. ఉయ్యాల వెయిట్ అలా ఉందంటే ఇది ఇంకా వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా తక్కువలో పడవచ్చు. ఇది హెయిర్ క్లిప్. ఇది మ్యాట్ ఫినిషింగ్ వచ్చిందండి. మధ్యలో లక్ష్మీదేవి పెండెంట్ టైప్లో వచ్చింది. అండ్ పైన మీరు పింక్ అండ్ గ్రీన్ వచ్చినాయి స్టోన్స్, కిందంతా పర్ల్స్ వచ్చింది. హెయిర్కి పెట్టుకుంటే మమ్మీ పెట్టాలి బ్యాక్ సైడ్ నుంచి. ఇలా ఉంది లుక్. వీలైతే నేను పిక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను లాస్ట్లోని. మోడల్స్ అయితే ఇప్పుడు చూడండి.
ఇది మనకి 150 పడుతుందండి. ఇది హెయిర్‌కి పెట్టిన తర్వాత ఎలా ఉంటుందా అనేది నాకు గాని వీలవుతే ఫోటో తీసి పెడతాను. ఇప్పుడు పాప లెగిసిపోయిందేమో అసలు కుదరట్లేదు పెట్టడానికి. ఇంకా మమ్మీ కుసేపోతే పార్లర్‌కి వెళ్ళిపోతారు. ఇంకా మమ్మీకి కుదరదు. అందుకని మార్నింగే షూట్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఇది నేను ఒక మోడల్ తీసుకున్నాను. ఇది ఇలా వస్తుంది. బ్యాక్ మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇటు నుంచి ఇటు చెంపచారాలు పెట్టుకొని మధ్యలో పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే అదిరిపోయింది. అసలు నార్మల్గా లేదు. నేను నిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి పెట్టుకెళ్ళాను. ఇది గ్రీన్ అండ్ పింక్ వచ్చింది. అండ్ లక్ష్మీదేవి ఇక్కడ పెండెంట్ టైప్లో వచ్చింది. ఇక్కడ బుట్టలాగా 3 బుట్ట. అండ్ పర్ల్స్ అయితే మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా మ్యాట్ ఫినిషింగే. అండ్ ఇవి నల్లబోసులు. ఇవెంతమ్మా? ఇది 200 పడుతుంది. ఇది మొత్తం గోల్డ్ వచ్చి గోల్డ్లోని చిన్న చిన్న డిజైన్ వచ్చింది మనకి. కిందనేమో చిన్న బుట్ట. అండ్ దాని తర్వాత ఇలా బాల్స్ టైప్లో వచ్చినాయి డిజైన్స్. ఈ మంగళసూత్రం అండి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. చాలామంది సింపుల్గా పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదండి నల్లబోసులు. వాళ్ళకైతే మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. ఇవన్నీ ఎంత సింపుల్గా ఉందో. డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. పంజాబీ డ్రెస్ మీద అది బాగా సూట్ అవుతుంది. అండ్ రియల్గా అయితే ఇంకా బాగుంది. ఇది 200 పడుతుంది మనకి. అండ్ ఇది మ్యాట్ ఫినిషింగ్ అండి. ఫ్లక్కర్. ఇది 2 పికాక్స్ వచ్చినాయి అటు ఇటు. అండ్ రెడ్ కలర్ పర్ల్స్ వచ్చినాయి. ఇది లుక్ చూడండి హెయిర్కి పెట్టిన తర్వాత. అంటే నేను మ్యాక్సిమం అయితే పిక్తే మీకు తెలుస్తుంది. జస్ట్ నార్మల్గా హెయిర్లో బ్లాక్ కదా ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పి పెట్టుకొని చూపించా. అండ్ ఇది ఇంకా క్లిప్స్ ఉన్నాయి. అండ్ క్లిప్స్ అవి అయితే కాస్ట్ నాకు అంత తెలీదు. అంటే ఇది ఇంకా వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా తక్కువలో పడవచ్చు. ఇది హెయిర్ క్లిప్. ఇది మ్యాట్ ఫినిషింగ్ వచ్చిందండి. మధ్యలో లక్ష్మీదేవి పెండెంట్ టైప్లో వచ్చింది. అండ్ పైన పింక్ అండ్ గ్రీన్ వచ్చినాయి స్టోన్స్. కిందంతా పర్ల్స్ వచ్చింది. హెయిర్కి పెట్టుకుంటే మమ్మీ పెట్టాలి బ్యాక్ సైడ్ నుంచి. ఇలా ఉంది లుక్. వీలైతే నేను పిక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను లాస్ట్లోని. మోడల్స్ అయితే ఇప్పుడు చూడండి. ఇది మనకి 150 పడుతుందండి. ఇది హెయిర్కి పెట్టిన తర్వాత ఎలా ఉంటుందా అనేది నాకు కానీ వీలవుతే ఫోటో తీసి పెడతాను. ఇప్పుడు పాప లెగిసిపోయిందేమో అసలు కుదరట్లేదు పెట్టడానికి. ఇంకా మమ్మీ కుసేపోతే పార్లర్కి వెళ్ళిపోతారు. ఇంకా మమ్మీకి కుదరదు. అందుకని మార్నింగే షూట్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఇది నేను ఒక మోడల్ తీసుకున్నాను. ఇది ఇలా వస్తుంది. బ్యాక్ మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇటు నుంచి ఇటు చెంపచారాలు పెట్టుకొని మధ్యలో పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే అదిరిపోయింది. అసలు నార్మల్గా లేదు. నేను నిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి పెట్టుకెళ్ళాను. ఇది గ్రీన్ అండ్ పింక్ వచ్చింది. అండ్ లక్ష్మీదేవి ఇక్కడ పెండెంట్ టైప్లో వచ్చింది. ఇక్కడ బుట్టలాగా 3 బుట్ట. అండ్ పర్ల్స్ అయితే మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా మ్యాట్ ఫినిషింగే. అండ్ ఇవి నల్లబోసులు. ఇవెంతమ్మా?
ఇది 200 పడుతుంది. ఇది మొత్తం గోల్డ్ వచ్చి గోల్డ్లోనే చిన్న చిన్న డిజైన్ వచ్చింది మనకి. కిందనేమో చిన్న బుట్ట అండ్ దాని తర్వాత ఇలా బాల్స్ టైప్లో వచ్చినాయి డిజైన్స్. ఈ మంగళసూత్రం అండి, క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. చాలామంది సింపుల్గా పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదండి నల్లబొసులు, వాళ్ళకైతే మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. ఇదిగోండి ఎంత సింపుల్గా ఉందో. డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు, పంజాబీ డ్రెస్ మీద అది బాగా సూట్ అవుతుంది. అండ్ రియల్గా అయితే ఇంకా బాగుంది ఇది. $200 పడుతుంది మనకి. అండ్ ఇది మ్యాట్ ఫినిషింగ్ అండి, ఫ్లక్కర్. ఇది 2 పికాక్స్ వచ్చినాయి అటు ఇటు అండ్ రెడ్ కలర్ పర్ల్స్ వచ్చినాయి. ఇది లుక్ చూడండి హెయిర్కి పెట్టిన తర్వాత. అంటే నేను మ్యాక్సిమం అయితే పిక్తే మీకు తెలుస్తుంది, జస్ట్ నార్మల్గా హెయిర్లో బ్లాక్ కదా ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పి పెట్టుకొని చూపించా. అండ్ ఇది ఇంకా క్లిప్స్ ఉన్నాయి అండ్ వుల్ బ్యాంక్స్ మోడల్స్ అవి కూడా ఉన్నాయండి, ఇంకా తీసుకురాలేదు. స్టోన్స్ ఉంటాయి 50 రూపీస్ అలాగా, అవి అయితే బాగుంటాయి. ఇవి అయితే నార్మల్వి. అందుకే కావాలంటే కొరియర్ అలాగా వెయిట్ బట్టే కదా, మనం బయటకు వెళ్ళి షాపింగ్ అలా చేస్తాము, ఇక్కడ కూడా సేమ్ అలానే. కాకపోతే మొత్తం అన్నీ ఒక బ్యాగ్ టైప్లో అయినాయి అనుకోండి, అవి తీసుకెళ్ళి మేము వెయిట్ చూపిస్తాం. వెయిట్ దాన్ని బట్టి ఎంత అయిందంటే అంత మీకు చెప్తాం. మాకు అంత ఐడియా లేదు. వెళ్ళిన తర్వాత అంటే మనం మొబైల్లో ఆల్రెడీ కాంటాక్ట్లో ఉంటాం కాబట్టి మీరు తీసుకున్న ఐటమ్స్ ఎంత వెయిట్ అయినాయి అనేది చూపించి అక్కడే మేము నీకు ఫోటో తీసి షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అయింది అనేది అక్కడే చెప్తాం. నేను మీకు వాట్సాప్లో చెప్తాను. దాన్ని బట్టి మనం ఏమైనా డౌట్స్ అది ఏమైనా ఉంటే వాట్సాప్లో అడగండి. ఇవి కంప్యూటర్ డిజైన్స్ అండి, ఇంకా మగ్గం వర్క్, ఇంకా శారీస్ అవి కూడా మమ్మీ సేల్ చేస్తారు. నేను శారీస్ అయితే ఎక్కువ మోడల్స్ పెట్టలేదు, కానీ ఒక 2 or 3 శారీస్ వీడియోస్ తీశాను. ఎవరికైనా సరే శారీస్ ఇంట్రెస్ట్ ఉందంటే మెసేజ్ చేయండి. జ్యువెలరీతో పాటుని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వేరేగా వీడియో తీస్తాను. ఇప్పుడైతే మాత్రం మా దగ్గర ఇవి ఉంటాయి అన్నట్టుగా నేను కొన్ని వీడియో తీసి పెట్టాను. ఇంకా ఫ్రాక్స్, చిన్నపిల్లలు అది కూడా ఒక ఫ్రాక్ వీడియో పెట్టాను. అదైతే మ్యాక్సిమం 5000 ఎంతో పడుతుందండి, నాకు అంత ఐడియా లేదు. ఒకవేళ మీకు కానీ నచ్చితే నాకు వాట్సాప్ నెంబర్ అన్నాను కదా, నాకు మెసేజ్ చేయండి. నా దగ్గర ఫొటోస్ అవి ఉన్నాయి, అన్నీ పెడతా. లేదు మీ దగ్గర నెట్లో ఏమైనా సరే ఫోటో తీసుకొని మాకు ఈ మోడల్లో స్టిచ్ చేయండి అన్నా సరే మేము కుట్టిస్తామండి. అండ్ ఒకవేళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా సరే ఫ్రాక్ 5000 రూపీస్ ఉందనుకోండి, అది మేము అంత కాస్ట్ అలాగా మాకు వద్దు, తక్కువలో కావాలి అని అంటే ఇమిటేషన్ టైప్లో చేస్తారండి. అంటే సేమ్ యాస్టీస్ కాకుండా కొద్దిగా క్లాత్ తక్కువ కాస్ట్లో తీసుకొని సేమ్ మ్యాక్సిమం ఆ టైప్లో వచ్చేటట్టు చేస్తారు. లేదు మీకు ఎగ్జాక్ట్ అదే కావాలి, మా కాస్ట్ ఎంతైనా పర్వాలేదు అంటే అలా కూడా చేస్తారు. అంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు.
ఫోటో తీసి పక్కనే కాస్ట్ కూడా యాడ్ చేస్తాను. మీకు ఇంకా వీడియో కన్నా ఫోటోలో అయితే బాగా తెలుస్తుంది కదా. ఇది నల్లబూసలండి. ఇది మనకి 250 పడుతుందండి. గ్యారంటీ అయితే 500 750 అంట. ఒకసారి దీనికోసం డీటెయిల్గా అడగండి. మమ్మీ నా పక్కన లేరు. ఇది కానీ ఇంట్రెస్ట్ ఉంటే మమ్మీని అడిగి నేను క్లారిటీగా చెప్తాను. అండ్ ఇంకా మోడల్స్ అన్నీ చాలా ఉన్నాయి. క్లిప్స్ అయితే మాత్రం నేను ఫోటో తీసి పెడతాను. వీడియోలో కూడా అంత తెలియట్లేదు కదా. మేబీ నాకు తెలిసి ఫోటోలో అయితే బాగా పడచ్చు అనుకుంటాను. ఫోటో పెట్టి పక్కన మీకు కాస్ట్ ఎంత అనేది పెడతాను. అండ్ మీకు ఎవరినైతే వస్తుంది ఆన్లైన్ ఆర్డర్ కూడా అవైలబుల్ ఉంది, కొరియర్ అవైలబుల్ ఉంది. మీకు ఎవరికైనా సరే ఏమైనా కావాలి అని ఉంటే మీరు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే పైన ఎక్కడైనా సరే ఫోన్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే సారీస్ అయినా ఏమైనా సరే జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పుడు ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. బాయ్.